బాగా సంజన అయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుంది అనమాట. నేను ఇద్దరికి యాక్సెస్ ఇవ్వగలను, వాట్ ఎవర్ లగ్జరీస్ నాతో అయితే ఏదైతే బిగ్ బాస్ ఇచ్చారో కెప్టెన్గా అవి నేను ఇద్దరితో మాత్రమే షేర్ చేసుకోగలను, కాబట్టి నేను నన్ను గెలిపించిన శ్రీజాకి అండ్ ఆల్సో మై న్యూ ఫ్రెండ్ మనీష్కి షేర్ చేస్తా అని చెప్పింది. అయిపోయింది. తర్వాత షీ వాస్ టెల్లింగ్ లైక్ నేను ఏదైనా చెప్తే కెప్టెన్గా చెయ్యమని, మేము ఇది చేయము అది చేయమంటే యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, అంటే పనిష్మెంట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో తను చెప్పింది. దానికి హరీష్ వచ్చేసి పెద్ద ఏమంటారు స్వాతంత్ర సమర యోధుల్లాగా అతను రేపు కెప్టెన్ అవుతాడు, అతను కెప్టెన్ అయినప్పుడు అతను చెప్తే అందరు వినాల్సిన రూల్ లేదు కదా, ఇప్పుడు తను వినకపోతే అది అతనికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలీదు. నేను రిటాలియేట్ ఇస్తాను, మీరు ఏదో పెద్ద హిట్లర్ లాగా అంటే ఎవరు హిట్లరు? కెప్టెన్సీకి హిట్లర్కి తేడా కూడా తెలియట్లేదా? అంటే పెద్ద పెద్ద పదాలు అట్లా పెట్టేస్తే జనాలు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారని మీరు అనుకుంటున్నారేమో. జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదండి, అందరికి అర్థమవుతుంది ఎవరేం చేస్తున్నారు అన్నది. ఇంట్లో దీని గురించి కూడా నాగార్జున గారు అయితే మాట్లాడాలని నేను అనుకుంటున్నా. అండ్ సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది అన్నది కూడా రివ్యూస్ ఈ రోజే అప్లోడ్ చేయబోతున్నాను, అవి కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ మీకేమైనా ఒపీనియన్స్ ఉన్నాయి నాతో షేర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.